Hello students, welcome to Detail Chronicles by Aviram IAS Academy. So, ee roju Detail Chronicles lo bhaganga let's discuss about E0 FIR. అసలు ఈ E0 FIR కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అసలు FIR అంటే ఏంటి, ఈ FIR అంటే ఏంటి, జీరో FIR అంటే ఏంటి తెలుసుకుందాము. సో ఈ E0 FIR, why it is in news, let's see first. సో E0 FIR న్యూస్ లో ఎందుకుంటే అంటే రీసెంట్ గా అంటే నిన్నే Ministry of Home Affairs has been given E0 FIR అని చెప్పేసి. సో the Indian Cyber Crime Coordination Center, that is I4C, Indian Cyber Crime Coordination Center has introduced, this is under Ministry of Home Affairs, has been introduced a new system that automatically converts financial cyber crime complaint into the E0 FIR. అంటే వాల్యూ ఎంత ఉండాలి, అబౌట్ 10 lakhs కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు, అబౌట్ 10 lakhs కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు ఆ ఫినాన్షియల్ ఫ్రాడ్ ఉంటుంది కదా, ఫినాన్షియల్ క్రైమ్, దట్ విల్ బి ఆటోమేటికలీ కన్వర్టెడ్ ఇంటూ ది E0 FIR. క్లియర్? అండ్ రిజిస్టర్డ్ ఆన్ ది 1930 హెల్ప్ లైన్, అంటే 1930 హెల్ప్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆర్ cybercrime.gov.in. క్లియర్? ఆర్ ఆల్సో cybercrime.gov in వెబ్సైట్ పోర్టల్ లో కూడా you can complain the file into first information reports. Clear? So idi the contest. So basically I4C, that is Indian Cybercrime Coordination Center, have been introduced in new system ante financial fraud jariginappudu when you're complaining it will be directly automatically generating the E0 FIR అని చెప్పేసి, and this I4C comes under the Ministry of Home Affairs. Clear? అసలు ఈ FIR అంటే ఏంటి, what is FIR? So FIR అంటే సింపుల్ గా నథింగ్ బట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అసలు దేని గురించి రిపోర్ట్? బేసిక్ గా క్రైమ్ జరుగుతుంది, అవునా కదా? క్రైమ్ జరిగినప్పుడు we have to give complaint, అవునా? ఎవరికి ఇస్తాము కంప్లైంట్? టు ది పోలీస్, అవునా? For whom will raise the complaint? Will raise the complaint to the police. మరి పోలీస్ ఏం చేస్తారు, ఒక రిపోర్ట్ అనేది రాసుకుంటారు, డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది రాసుకుంటారు. క్లియర్? వాట్ ఈస్ ద క్రైమ్, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరెవరు ఎవిడెన్స్ ఏంటి అనేది. సో సింపుల్ గా చెప్పాలి అంటే మన లైఫ్ లో ఒక్కసారైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటాం, అవునా కదా? బిఫోర్ గోయింగ్ టు ద డాక్టర్, బిఫోర్ సీయింగ్ ద డీటెయిల్స్, డాక్టర్ అంటే ఫ్రంట్ డెస్క్ లో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకుంటారు, అవునా కదా? మన నేమ్ ఏంటి, ఏజ్ ఏంటి, మనకున్న ప్రీవియస్ మెడికల్ డిసీజెస్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక దెన్ తెలిసి ద డాక్టర్ మన ప్రాబ్లం ఏంటో కనుక్కొని. ద సేమ్ వే ఇప్పుడు విక్టిమ్ బాధ్యులు, క్రైమ్ బాధ్యులు ఆర్ఎల్స్ ఎనీథింగ్ ఫినాన్షియల్ ఫ్రాడ్ బాధ్యులు కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయాలి, అవునా కదా? సో దాన్ని ఆ రిపోర్ట్ చేసేదాన్ని FIR అని అంటాము. ఈ FIR కంప్లైంట్ చేసిన తర్వాతే దెన్ ద పోలీస్ విల్ స్టార్ట్ ది ఇంట్రాగేషన్, ఓకే, ఆర్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్? ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇంట్రాగేషన్ ఈ FIR ఫైల్ చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తారు. మరి అసలు ఇది ఎక్కడ మెన్షన్ చేసింది, డిడ్ ఇట్ మెన్షన్ ఇన్ IPCనా, CRPCనా, ఎక్కడ మెన్షన్ చేసింది? సో బేసికలీ ఇది ఎక్కడా మెన్షన్ చేసి లేదు, నైదర్ ఇన్ ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ ఎల్స్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎక్కడ మెన్షన్ చేసి లేదన్నట్టు. క్లియర్? బట్ దేర్ ఆర్ సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ సెక్షన్ 154, అండర్ సెక్షన్ 154 ఆఫ్ CRPC లో జస్ట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నవి, కానీ FIR అనేది మెన్షన్ చేసి ఎక్కడా లేదు. ద డెఫినేషన్ ఆఫ్ FIR ఈస్ నో వేర్ మెన్షన్. క్లియర్? రిమెంబర్ దిస్. కానీ సెక్షన్ 154 CRPC లో మాత్రం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని నౌ దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ జీరో FIR అని, FIR అని, E0 FIR అని చెప్పేసి వచ్చినాం అన్నట్టు. సో దిస్ ఈస్ ద క్లియర్ కాన్సెప్ట్. నౌ యూ మే ఆస్క్ అదర్ థింగ్ ఇస్ దట్ ఒకవేళ FIR రిజిస్టర్ చేసుకోకపోతే ఎలా? పోలీస్ దగ్గరికి వెళ్తాము డ్యూ టు సమ్ ఎనీ అదర్ పొలిటికల్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ద ఇంటర్నల్ ఇష్యూస్, ఎక్స్టర్నల్ ఇష్యూస్. ఒకవేళ పోలీస్ అథారిటీ ఇఫ్ ఎట్ ఆల్ FIR నేను రిజిస్టర్ చేసుకోను అన్నప్పుడు వాట్ ఇస్ ద క్రైటీరియా?
So basically victim can complain on that police official by using section 154 clause 3. Section 154 clause 3 use cheskoni the victim can complain on the police if he is not registering an FIR. Clear? FIR తీసుకున్నప్పుడు then the victim can complain by using section 154 clause 3 to the higher officials. This is clear. గుర్తుపెట్టుకోండి. So FIR తీసుకున్న తర్వాతే they will start the investigation. Clear? Next. So FIR అంటే తెలుసుకున్నాం కదా. It is simply nothing but the information recorded by a police officer on duty regarding the commission of a cognizable offense. And then source enti, it is recognized under section 154 of CRPC. Indaka chustunde CRPC 1973. Now new laws have been come. Avuna kada CRPC has been replaced. Avuna, let's see that what are the laws. Okay, so nature enti, it can be okay. Mari ee FIR only written lone ivvacha manam? No, it's not only written, it can be oral also. FIR అనేది రిటర్న్ ఫామ్ లో ఉండొచ్చు, ఓరల్ ఫామ్ లో కూడా ఉండొచ్చు. క్లియర్? FIR can be taken by written statement or by oral statement also. Next, it can be lodged by the aggrieved person or any other person. చూడండి, ఓన్లీ క్రైమ్ చేసిన పర్సన్ అంటే విక్టిమే కాదు, విక్టిమ్ తరపు వాళ్ళు ఎవరున్నా సరే they can file the complaint. Okay, they can give the FIR. And further, it is not defined in IPC or CRPC. Innaka discuss chesinde or any other law, but widely accepted in the police practices. Clear? Ekkada mention chesi ledu FIR ani cheppesi. Now further, zero FIR ante enti? Ippudu FIR lo FIR enti ante only ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఒక పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్ లో అంటే మనం ఏ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తామో, ఏ పరిధి కిందకి వస్తామో అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేయాలి. కానీ when the నిర్భయ కేస్ హ్యాస్ హ్యాపెండ్, ఏ హారిబుల్, అవునా కాదా, ఒక భయంకరమైన కేసు జరిగింది, దట్ ఈస్ ది నిర్భయ కేస్. సో నిర్భయ కేస్ జరిగినప్పుడు the system have been introduced the new concept called zero FIR. అంటే ఓన్లీ మనం ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ కి బిలాంగ్ అవుతామో అక్కడ కాకుండా ఎక్కడైనా సరే వేరెవర్ ద పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ లో వీ కెన్ గో అండ్ కంప్లైన్ అండ్ ఫర్దర్ గా ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది పర్టికులర్ జ్యూరిస్డిక్షన్స్. క్లియర్? సో ఎక్కడైనా ఓన్లీ క్రైమ్ జరిగిన మన జ్యూరిస్డిక్షన్ లో కాకుండా ఎక్కడ క్రైమ్ జరిగినా సరే ద విక్టిమ్ కెన్ గో అండ్ కంప్లైన్. దట్ ఈస్ ది జీరో FIR. క్లియర్? So, what is the definition? A first information report that can be lodged at any police station irrespective of where the offence has happened. Done? Key features enti? Jurisdiction is not a barrier to filing. The police cannot refuse to register the complaint citing lack of jurisdiction. Ikkada police చెప్పడానికి లేదు ఇది నా jurisdiction అంటే ఇది మీ jurisdiction కాదు, అదర్స్ ఇది నా jurisdiction కిందికి రాదు అని చెప్పేసి చెప్పడానికి లేదు. సో zero FIR can be filed anywhere of within the nation. Done? Next. So after registration ఏమవుతుంది? ఆ particular FIR is transferred to the police station with actual jurisdiction for further investigation. క్లియర్? మనం ఏ జ్యూరిస్డిక్షన్ కిందకి బిలాంగ్ అవుతామో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు FIR అనేది. నెక్స్ట్, దట్ ఈస్ జీరో FIR. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ జీరో FIR ఎందుకు వచ్చింది? సో బేసికలీ ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ జస్టిస్ వర్మ కమిటీ. ఎప్పుడు నిర్భయ కేసు జరిగినప్పుడు సో జస్టిస్ వర్మ కమిటీ ఏం చేసింది? జీరో FIR అనేది ఫైల్ చేయండి అంటే పెట్టండి అని చెప్పేసి ఇట్ హ్యాస్ బీన్ రికమెండెడ్. అండ్ ఫర్దర్ so formed in the response to 2012 Nirbhaya gang rape case in Delhi. Done? But then objectives enti? Justice అనేది త్వరగా డెలివర్ చేయడానికి. The very first objective is victim centric. త్వరగా జస్టిస్ డెలివరీ చేయడానికి. Ensures that victim don't have to run from one police station to the another and quick action and police accountability గా ఉండడానికి. Clear? Next. ఇప్పుడు E0 FIR. See, basic గా ఈ FIR కూడా వచ్చింది. ఈ FIR అంటే నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ FIR. ఇప్పుడు
సంథింగ్ హెస్ హ్యాపెండ్, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేము, ఆర్ సపోజ్ మనం బస్ లో ట్రావెల్ చేస్తున్నాము, వీ లాస్ట్ అవర్ ఫోన్, అప్పుడు ఏం చేయొచ్చు? దెన్ వీ కెన్ ఫైల్ అంటే ఎనీ ద క్విక్ థింగ్ ఇస్ EFIR అంటే ఎలక్ట్రానిక్ FIR. ఈవెన్ వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఆల్సో వీ కెన్ రిజిస్టర్ ది కంప్లైంట్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని అవసరం లేకుండా EFIR అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు E0FIR కూడా వచ్చేసింది అన్నట్టు. సో FIR is clear, 0FIR is clear, EFIR is clear. E అంటే ఎలక్ట్రానిక్ FIR. నౌ E0FIR కూడా వచ్చేసింది అన్నట్టు. See how beautifully the Indian policing is improving. అవునా కదా? The system is improving for accountability, for faster justice. అవునా కదా? So please utilize such things. Done? So E0FIR. So this is a digital initiative, obviously electronic. So digital initiative that automatically converts complaints of financial frauds above greater than 10 lakhs. 10 lakhs ఉన్న ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ని డైరెక్ట్ గా ఆటో జనరేట్ చేసేసాను అన్నట్టు. లైక్ ఫర్ E0FIR అని చెప్పేసి 10 lakhs ఇస్ వెరీ బిగ్ అమౌంట్. సో గ్రేటర్ దెన్ 10 lakhs ఉన్న అమౌంట్ ని కంప్లైంట్ చేసినప్పుడు దట్ ఈస్ అ సైబర్ ఫ్రాడ్. ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ది E0FIR. అండ్ మొత్తం దేశం మొత్తం వచ్చిన ఇలా నో, ఇట్ ఈస్ ఎ పైలట్ ప్రాజెక్ట్ అన్నట్టు, వేర్ ఇట్ హ్యాస్ బిన్ నౌ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఢిల్లీ ఇట్ సెల్ఫ్. ఓన్లీ ఢిల్లీలో స్టార్ట్ చేశారు యాజ్ ఎ పైలట్ ప్రాజెక్ట్, బట్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఇట్ విల్ బి ఇంట్రడ్యూస్ త్రూ ఆఫ్ ది కంట్రీ. డన్. సో దాన్ని రీచ్ అవ్వడం ఎలా? బేసికలీ యూ కెన్ కాల్ టు 1930 హెల్ప్ లైన్. రిమెంబర్ 1930 హెల్ప్ లైన్, ఆర్ you can complain in the National Cyber Reporting Portal, that is NCRP. National Cyber Crime Reporting Portal, that is NCRP. ఇందులో కంప్లైంట్ చేయొచ్చు. And you can complain even in 1930 helpline also. క్లియర్? అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది E0FIR కింద రిజిస్టర్ అయిపోతుంది. అన్ని కేసెస్ నో, ద ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసెస్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ది 10 lakhs. Clear? So that is the E0FIR. Who introduced it? I4C has been introduced it under Ministry of Home Affairs. Done. ఇప్పుడు let's see the differentiation between FIR, EFIR and E0FIR. Sorry, FIR, 0FIR and E0FIR. So basically jurisdiction FIR అంటే ఆ jurisdiction, కరెక్ట్ jurisdiction కిందకే కంప్లైంట్ తీసుకుంటారు అన్నట్టు. కానీ 0FIR it can be filed in any police station. And E0FIR can be filed in online and any site, అంటే any site in the self, ఆ given site 1930 help line or ఎక్కడి నుంచి అయినా NCRP, బట్ ఎక్కడి నుంచి అయినా కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఏమో కరెక్ట్ గా పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ కి వెళ్ళాలి, 0FIR కి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, బట్ ఎనీవేర్ ఏ పోలీస్ స్టేషన్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. E0FIR is simply from your mobiles. Done. And mode of filing, the person is required. ఇక్కడ కూడా person is required. Can coming to EFIR and E0FIR, no, the person is not, because we can submit an online also. Legal backing, section 154 CRPC. Next, ఇది లీగల్ ఏంటి? Based on Justice Verma Committee. 0FIR based on Justice Verma Committee. And further గా E0FIR recent గా వచ్చిన CRPC has been replaced by the భారతీయ నాగరిక సురక్ష సంహిత. అవునా కాదా? IPC has been replaced. Okay, so IPC have been replaced, CRPC have been replaced, Indian Evidence Act is also replaced. So CRPC is replaced by the Bharatiya Nagarik Suraksha Sanhita. Avuna kada? So dani prakaram vachindi EFIR and also E0FIR. Clear? Next, ever introduce chesaru? Idi eppadi nuncho undi practice lo by using section 154 of CRPC. See, section 154 CRPC లో డెఫినేషన్స్ అనేవి లేవు. FIR డెఫినేషన్ ఏంటి అని చెప్పేసి, కానీ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. 0FIR post 2012 ఆఫ్టర్ నిర్భయ కేస్, రికమెండేషన్స్ ఆఫ్ ది జస్టిస్ వర్మ కమిటీ. అండ్ ఫర్దర్ గా E0FIR ఇట్ ఈస్ ఎవాల్వింగ్. అంటే డిజిటల్ ఇండియాకి ప్రమోట్ చేసుకుంటున్నామా? సో యాజ్ ద డిజిటలైజేషన్ ఇస్ ఎవాల్వింగ్, వీ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ EFIR and E0FIR also under Bharatiya Nagarik Suraksha Sanhita, which was CRPC, which was replaced with the Bharatiya Nagarik Suraksha Sanhita. And further transfer mechanism, FIR file చేసినాక ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయరు, అక్కడ నుంచి
ఎవిడెన్స్ అంటే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. జీరో ఎఫ్ఐఆర్ లో ద ఎఫ్ఐఆర్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది కరెక్ట్ జ్యూరిస్డిక్షన్ అండ్ ఫర్దర్ ఈ జీరో ఎఫ్ఐఆర్ లో కూడా ఇట్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ డిజిటలీ టు ద జ్యూరిస్డిక్షన్ స్టేషన్ అన్నట్టు. క్లియర్? ఎక్కడి నుంచైనా ఫైల్ చేయొచ్చు ఈ ఎఫ్ఐఆర్, దట్ ఈస్ ఆన్లైన్ కాబట్టి, బట్ పర్టికులర్ గా ఆ జ్యూరిస్డిక్షన్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు అన్నట్టు కేసు అనేది. ఫర్దర్ దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి? సింపుల్ గా మళ్ళీ జస్టిస్ డిలే అవ్వకుండా, సో స్టాప్ జ్యూరిస్డిక్షనల్ డిలేస్ అండ్ బిల్డ్ ఏ సైబర్ సెక్యూర్ భారత్ as we are going for digital Bharat, so cyber digitalization, so to build a cyber secure Bharat and also facilitates seamless case registration and fund recovery fastly, ensure fastness and also empowering the victims of large scale financial cyber frauds. ఇప్పుడు డబ్బులు పోగొట్టుకోగానే విల్ బి ఇంటూ సమ్ షాక్, అవునా కాదా, అండ్ విల్ బి టెన్స్డ్ అన్నట్టు. సో టు క్లియర్ దోస్ టెన్షన్స్ అండ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్దర్ గా, సో దిస్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్. క్లియర్? సో యూ యూటిలైజ్ సచ్ థింగ్స్. ఓకే, అండ్ నా రీసెంట్ గా చూసుకుంటే ఇఫ్ యూ సీ ద టాప్ స్టేట్స్, ఫస్ట్ స్టేట్ ఇస్ ఉత్తర్ ప్రదేశ్, where top 10 states with most of the cyber complaints which are registered under National Cyber Crime Reporting Portal in the year of 2023. Basically, first place goes to Uttar Pradesh. Clear? First place is Uttar Pradesh, second is Rajasthan, third is Karnataka, fourth is Madhya Pradesh, fifth is Bihar. Clear? First place goes to Uttar Pradesh. Enduku, why? What is the thing? Basically, cyber crimes have been reported more from state of Uttar Pradesh. Cyber crimes, ante National Cyber Crime Reporting Portal lo the first place, the number of complaints have been registered from the Uttar Pradesh, next is Rajasthan, third is Karnataka, fourth is Madhya Pradesh, fifth is Bihar. Clear? Exam lo ila adigochu, what is FIR adigochu, sections related to this adigochu, Bharatiya Nagarik Surakshit Sanhita lo వచ్చిన సెక్షన్స్ ఏంటి అని అడగొచ్చు, వాట్ ఇస్ జీరో ఎఫ్ఐఆర్, వాట్ ఇస్ ఈఎఫ్ఐఆర్, అండ్ మేజర్ గా పేపర్ 2 దట్ ఇస్ GS2 లో అడగొచ్చు, పేపర్ 3 GS2 లో ఈ మెయిన్స్ క్వశ్చన్స్ లో అడగొచ్చు. క్లియర్? సో ఎక్కడైనా ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ. డన్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది E0 FIR. క్లియర్? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.